గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటన మాత్రం నిజంగా దురదృష్టకరం. కాకపోతే అవును. ఏంటంటే సార్ అది అంటే మనకి ఇలాంటి సంఘటనలు మనం చాలా సార్లు చూసాం. ఒకటేంటంటే మనకి ఇప్పుడు కుంభమేళ అప్పుడు చూసాము. లేదంటే మనకి అమర్నాథ్ యాత్రకెళ్తారు అప్పుడు చూసాము. ఇలా భక్తులు అవును. రద్దీగా ఉన్న చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతానే ఉంటాయి. దానికి ప్రభుత్వాలు కూడా తగిన హ్మ్. జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ అప్పుడప్పుడు ఇలాంటి మిషప్స్ జరుగుతానే ఉంటాయి. కానీ ఈ సంఘటన హ్మ్. గనక చూసుకుంటే మనం 3 పారిభాషలుగా చూసుకోవచ్చు సార్. ఒకటేంటంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే చంద్రబాబు గారికి సంబంధించి కావచ్చు, ఎందుకో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతా ఉంటాయి. మనం గోదావరి పుష్కరాలప్పుడు చూసాము. అలాగే చంద్రబాబు గారి సభలప్పుడు చూసాము. మళ్ళా ఈ రోజు చూస్తా ఉన్నాం. ఎందుకో చంద్రబాబు గారికి అన్‌ఫార్చునేట్ థింగో, దురదృష్టమో మరేంటో గాని ఆయన ఆయన పరిధిలో ఇవి జరుగుతా ఉంటాయి. ఇంకోటి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా మనం అంత తక్కువ అంచనా ఎయటం లేదు. ఎందుకంటే ఆళ్ళ సొంత బాబాయిని చంపి దాని నెపం చంద్రబాబు మీద ఏసినోళ్ళు. సో, వాళ్ళది గూడా ఏమన్నా కుట్ర కోణం ఉందా? ఈరోజు తెలుగుదేశం వాళ్ళందరూ ఆహ్, చెప్తుందేంటంటే, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ కుట్ర కోణం ఉంది. దాన్నంత తక్కువగా అంచనా ఎయలేం వాళ్ళని. ఇది అని. అది గూడా హ్మ్. మనం కాదనలేం. అండ్ ఇంకోటి మనం ప్రతిసారి గూడా చూసుకుంటుంటాం సార్. మనం 'పుష్ప' సినిమా అప్పుడు గూడా కామెంట్ చేసాము. అక్కడ సినిమా వాళ్ళది, వీళ్ళది ఎంత తప్పుందో అక్కడ వచ్చిన ఆ రేవతి గారిది కూడా అంతే తప్పుందని. సో, దీన్ని సినిమాతో ఇప్పుడు వైకుంఠ దర్శనాన్ని గాని, తిరుపతి దర్శనాన్ని గాని మనం దాంతో ముడిపట్టలేం గాని, కాకపోతే ఏంటంటే ఇలాంటి చోట్లకొచ్చినప్పుడు ఇంత అమితమైన జనాలొస్తున్నప్పుడు ఇలాంటియేయో జరుగుతాయని ప్రజలకు కూడా కొంచెం అన్నా ఉండాలి గదా! సో, అక్కడ టోకెన్‌లకు రమ్మంటున్నారో, లేకపోతే ఏదైనా రమ్మంటున్నారంటే ఏమైనా జరగరానిది జరుగుతుందన్న భయం గూడా వాళ్ళకుండాలి గదా! సో, ప్రజలు గూడా ఎంతో కొంత కంట్రోల్‌లో ఉండాలి గదా! వాళ్ళకి వాళ్ళు గూడా. సో, ఇయన్నీ చూసుకుంటే దీన్ని ఈ 3 కోణాల్లో దీన్ని మీ మీ సమాధానం ఏంటి సార్? మీరెలా విశ్లేషిస్తారు దీన్ని? హ్మ్. ఫస్టు మీరు చెప్పిన దాంట్లో చంద్రబాబు గారొచ్చినప్పుడే ఇలా జరుగుతాయి. దానికి గనక తీసుకుంటే యూజువల్‌గా అప్పుడు జరిగింది. అప్పుడు పలానా అప్పుడు జరిగిందనే సంఘటనే ఇదే తప్ప అదేమి రెగ్యులర్‌గాను, యూజువల్‌గాను జరుగుతున్నదేం కాదు. హ్మ్. దాని దా ఆ విషయంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు దాన్ని. ఎందుకంటే మరి పుష్కరాలప్పుడు జరిగిన సంఘటనకి, దీనికి దగ్గర పోలికలున్నాయి గానీ, మరి మీటింగ్ పెట్టినప్పుడు జరిగిన సంఘటనలు అయి కొంచెం అది రాజకీయ కోణంలో వేరే దాంట్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడే ఎందుకు జరుగుతాయంటే, ఈయనొచ్చినప్పుడే జరుగుతాయి ఎందుకు అనంటే, ఈడ అధికారులు ఏం జేస్తారంటే, చంద్రబాబు గారేగా వచ్చింది. ఆయన పెద్దగా ఏమనలే. కొంచెం కన్నెర్ర చేస్తాడు. మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తారు గానీ, తర్వాత మన కష్టాలేయో మనం చెప్పుకున్నామనుకోండి, ఆయన గూడా సర్లే పాపం చూసి చూడనట్టు ఊరుకోండి. ఏం వాళ్ళు వాళ్ళు గూడా పిల్లలు కలిగిన వాళ్ళే గదా! వాళ్ళకి గూడా ఏదోకటి గానివ్వండి అని ఒక భావన ఈ అధికారుల్లో వచ్చేసి అలర్ట్‌గా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ అలర్ట్‌నెస్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరగటానికి అదే మొదటి మెట్టు. వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యం ఇలాంటి ఒక సంఘటన జరగటానికి ఫస్ట్ మెట్టు అదే. అందుకని అలా జరుగుతాయి. అది ఇక మరి మనం డిఫైన్ చేయటానికి ఇంకేం లేదక్కడ. ఇక రెండో విషయం వస్తే గనుక మరి భక్తులు రద్దీగా ఉంటే రావటం ఎందుకు అనంటే, భక్తులే రాలేదనుకో అసలు ఈ గుళ్ళన్నీ ఎందుకు? అవసరమే లేదు. ఆడ గుడుందంట. దానికంత ప్రాశస్త్యం ఉందంట. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం నుంచి ఎళ్తామంట. మన హిందూ ధర్మం ప్రకారంగా వైకుంఠ ద్వారం అంటే ముక్తి మార్గం అంట. మోక్షానికి అది మార్గం అంట. ఇవన్నీ చెప్పుకునేదెందుకండి? ఇవన్నీ భక్తుల కోసమే గదా! పిల్గ్రిమ్స్ ఆడకొచ్చి వాళ్ళకున్నదాన్ని ఈ వాళ్ళు ఆచరిస్తున్న ఆ ధర్మంలో ఉన్నదాన్ని నమ్మటానికి, ఆ నమ్మిన దాన్ని ఆచరించటం కోసమే గదా! మళ్ళీ ఇక ఇప్పుడు ఒక కొత్త వాదన గూడా ఒకటి నడుస్తుంది. ఒక ముస్లిము తన జీవితంలో ఎప్పుడైనా సరే ఖురాన్ చదువుతాడు. ఒక క్రిస్టియను తన జీవితంలో ఎప్పుడైనా సరే బైబిల్ చదువుతాడు. కానీ అదే ఒక హిందువు ఉన్నాడు. భగవద్గీత చదువుతాడా? రామాయణం చదువుతాడా? లేపోతే వేదాలు చదువుతాడా? పురాణాలు చదువుతాడా? అని వాళ్ళు ఈ రోజున అంటం మొదలుపెట్టారు. మరి చూడండి ఇలాగ ఒకటొకటి తగ్గించుకుంటా పోతే మరి ఇక మనం హిందూ ధర్మంలో ఉండి ఏం ఉపయోగం? పండగ ఎప్పుడో ఒకరోజే వస్తుంది. ఆ రోజు జరిగే దర్శనం గురించే అందరూ ఆలోచిస్తారు. శివరాత్రి కూడా ఒక్కరోజే వస్తుంది. ఒక్క రేత్రి జాగారం చేయటానికి మేమందరం కోటప్పకొండ ఎళ్తాం. అక్కడికి ఎన్నో ప్రయాసలు కోర్చి ఎళ్ళాల్సిందే.
మామూలుగా అయితే మా ఊరు నుంచి 20 కిలోమీటర్లు ఆ సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజున ఏమో జరుగుతుంది, విపరీతమైన ట్రాఫిక్, అక్కడ విపరీతంగా జనాలు ఇవన్నీ ఉండటం మూలాన ఇంచించి ఇంచించి కదులుకుంటూ వెళ్ళాలి. అంటే అయినా మనకి కూడా ఓ బండి కట్టుకోనో ట్రాక్టర్ కట్టుకోనో వెళ్ళి అక్కడ చూస్తానికి వెళ్తాం. ఎందుకంటే పర్వదినం అని గౌతమ్ మనం గారు పెట్టుకున్నాం కాబట్టి. గౌతమ్ గారు గరికపాటి గారు ఒక మాట చెప్తా ఉంటారనమాట. గరి ఎప్పుడు కూడా అంటే డెఫినెట్ గా పండగ రోజు ఇలాంటి ముఖ్యమైన రోజు డెఫినెట్ గా గుడికి వెళ్ళాలి. అలాగే గుడి అన్నది ఇప్పుడు తిరుపతి ఒకటి ఉంది. అలాగే మన ఊర్లో కూడా చాలా గుళ్ళు ఉంటాయి. వెంకటేశ్వర గుడి ఉండొచ్చు, మిగతా గుడి ఉండొచ్చు. మీరు అక్కడ దర్శనం చేసుకున్నా మీకు ఎంతో కొంత భక్తి వస్తుంది. ఇప్పుడు అందరూ ఆంధ్రాలో ఉన్నవాళ్ళు అందరూ లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మేము తిరుపతి వెళ్తాము, వైకుంఠ ఏకాదశి నాడు మేము అక్కడే దర్శనం చేసుకుంటాం అంటే కుదరదు కదండి. అక్కడ మనం కుదరదు. మనం అలాగని చెప్పి ఇప్పుడు ఏంటి, పక్కింటోడు తిరుపతి వెళ్తాడండి. ఉమ్, మనం వెళ్ళి మన ఊర్లో ఉన్న గుళ్ళో దర్శనం చేసుకుని వచ్చామనుకో, వాడు ఏం చేస్తాడు? ఉమ్, ఏ వీడు మన ఊర్లో గుడిలో చేశాడు రా, నేను తిరుపతిలో దర్శనం చేసుకొని వచ్చాను అని వాడెత్తు ఉత్తి పనికి మాలినోడు అన్నట్టుగా చూస్తాడు. వీడు కూడా డిఫెన్స్ లోకి వెళ్ళిపోతాడు. అందుకని వీడు కూడా తిరుపతి వెళ్దాం అనుకుంటాడు. లేదు, అమరావతి వెళ్దాం అనుకుంటారు ఈ శివరాత్రి వచ్చినప్పుడు. లేదు, కోటప్పకొండ వెళ్దాం అనుకుంటారు. అప్పుడు కోటప్పకొండ అంటే కొన్ని వేరే రకం ఇది కూడా ఉంటాయి. ఆ ప్రభలు, లైటింగ్ కట్టడం ఒకప్పుడు, ఇప్పుడు లేదులే కానివ్వండి. ఒకప్పుడు రికార్డింగ్ డాన్సులు విపరీతంగా ఉండేవి. ఆ విపరీతమైన ఆ రికార్డింగ్ డాన్సులు చూడటానికి ఎక్కడో తెలంగాణ జిల్లా లోపల ఇంటీరియర్ లో ఉన్న మహబూబ్, ఆదిలాబాద్ అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఆ జిల్లాల నుంచి కూడా చాలా మంది వెతుక్కుంటూ నరసరావుపేట మీదుగా కోటప్పకొండ చేరటము. ఇటు నుంచి ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటు చిలకలూరుపేట మీదుగా వెళ్ళి కోటప్పకొండ చేరటం జరిగేది. ఇక్కడ దేవుణ్ణి చూడటం అనే దాంతో పాటుకి ఏంటి, రికార్డింగ్ డ్యాన్స్ ఏముంది, వాళ్ళ ఊర్లో కూడా పెడతారు. వాళ్ళ ఊర్లో ఏదో ఒక పర్వదినం వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడు పెట్టిస్తాడు. అక్కడ కూడా రికార్డింగ్ డ్యాన్స్ పెడతారు. కానీ ఏడకి ఎందుకు చూద్దాం అనుకుంటారంటే, ఇది ఒక పర్టికులర్ గా ఇది కాబట్టి ఇది ఇక ఈ దీన్ని మనం కొంత యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఇలాంటిది యాక్సెప్ట్ చేయకూడదు, జనాలు ఎందుకు రావాలి అని అనుకుంటే ఇంకా పండగలే పెట్టడం మానేసేస్తే ఏ గొడవ ఉండదు. సార్ నేను ఎందుకు రావాలని నేను అన్నాను. ఎందుకంటే వచ్చినా కూడా మన జాగ్రత్తలో కూడా మనం కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఆ రోజు అవును. పుష్ప సినిమా అప్పుడు రేవతిది ఎంత తప్పన్నామో అంటే మిగతా అన్ని ఫ్యాక్టర్స్ ఒక్కటే తప్పు కాదు. వీళ్ళు చేసిన ఓవర్ ప్రచారం కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకోలేని జాగ్రత్తలు కావచ్చు, వీళ్ళు కూడా అంటే పిల్లలతో వెళ్ళటం కావచ్చు. అలా ఇక్కడ కూడా చాలా మంది కూడా చాలా దూర ప్రయాణాల నుంచి వచ్చారు. కొంతమందికి ఇప్పుడు కుర్రాళ్ళు అనుకోండి ఇలాంటి కొన్ని తట్టుకోగలరు. వయసు పెరిగిన వాళ్ళు అనుకోండి ఈ అన్నిట్లో అంతమంది జనాలు గుమ్ము కూడితేనే మనకి ఆయాసం వచ్చేస్తుంది, లేకపోతే గాలి ఆడక హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తుంది ఏంటి, అక్కడ పార్కులో అంతమంది ఉండటం వల్ల ఎవరో ఒక అతనికి అస్వస్థకు గురైతే అంబులెన్స్ వచ్చింది, అప్పుడు గేట్ తెరవగానే ఇలాంటి జరిగినాయి అని చెప్తున్నారు. సో అలాంటి చాలా మోస్ట్ ప్రాబ్లీ ఛాన్సెస్ ఉంటాయి. సో అలా వయసు పెరిగిన వాళ్ళు వీళ్ళు కూడా కొంచెమన్నా జాగ్రత్తగా ఉండాలి కదా ఇలాంటప్పుడు. యాక్చువల్గా అక్కడ ఫస్ట్ పడిపోయింది ఒక మహిళ. ఉమ్, అసలు ఏం జరిగిందంటే, ఆ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళను మరి బయట జనాలందరూ గుమిగూడి ఉన్నారనో, మరి రోడ్లో ఉంటే ఎటోళ్ళు అటు ఎక్కడికి పడితే అక్కడ అడ్డం వస్తారనో ఏమనుకున్నారో అయితే తెలియదు. కానీ ఒక బందుల దొడ్డిలో బర్రెలన్నింటినీ పెట్టి తాళం వేసినట్టు వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ పక్కన ఉన్న ఒక పద్మావతి పార్కులో వాళ్ళని పెట్టి తాళం వేసేసారు. పార్కులో లోపలికి వెళ్ళి కూర్చుంటే చాలా ఉంటుంది. కానీ అందరూ ఆ వేసిన గేటు దగ్గరే గుమిగూడి ఉంటారు. ఎందుకుంటారు అని అంటే, ఇప్పుడు గేటు ఓపెన్ చేయగానే అక్కడ 2500 మంది ఉన్నారండి పార్కులో. ఆ వాళ్ళల్లో ఎంతమందికి టికెట్లు అందాలి? ఆ టికెట్లు అందటం అనే దానికోసం ఏం చేస్తారంటే, అందరు రెడీగా కాసుకొని కూర్చొని ఉంటారు అనమాట. ఇలాగా ఏది ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో అంటే పరిగెత్తడానికి రెడీగా ఉంటారే, అలా గేట్ కాడ కాసుకొని కూర్చొని ఉంటారు. ఆ ఉన్న దాంట్లో ఊపిరాడికి ఒక ఆమె పడిపోయింది అనుకోండి. దాన్ని ఆమెని బయటకు తీయటం కోసం మరి ఆ డిఎస్పి ఓపెన్ చేశాడు. కాబట్టి ఆవిడ్ని తీసుకొని రావడానికి వస్తుంటే గేట్లు ఓపెన్ చేశారు కదా, ఇక టికెట్లు ఇవ్వటానికి అనుకొని వెనక వాళ్ళందరూ వచ్చి పడిపోయి స్టాంపైడ్ అయింది ఇక్కడ అని మనకు ఉన్న సమాచారం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి వీళ్ళ గవర్నమెంట్ లో ఒక సంఘటన జరిగింది కాబట్టి దాంట్లో ఇక కుట్ర కోణాలు ఎతకటం మొదలు పెట్టారు. మంకీ క్యాప్లు వేసుకున్న వాళ్ళు 15 మంది ఉన్నారు. కరోనా మాస్కులు పెట్టుకున్న వాళ్ళు 15 మంది ఉన్నారు. ఆ వెనకున్న దాంట్లో గంజాయి బ్యాచ్ అంతా వచ్చి పార్కులోనే కూర్చుంటారు అని అంటే, గంజాయి బ్యాచ్ ఎప్పుడు పార్కులోనే ఉంటారు.
ఈ ఒక్క పార్కు కాదండి. ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్క్ అయినా పబ్లిక్ పార్క్ చూడండి, ఎక్కువగా గాంధీ పార్కు, నెహ్రూ పార్కు ఎట్నే ఉంటాయి. ఇందిరా పార్కు ఈ పేర్లతోటే ఉంటాయి పార్కులు. ఆ పార్కులన్నిట్లోనూ గంజాయి బ్యాచే ఉంటారు. ఆ గంజాయి తాగే వాళ్ళందరికీ ఆ పార్కులు పెద్ద ఇది అవుతాయి. అందుకని పోలీసులు కూడా ఎప్పుడూ అక్కడ పహారా కాస్తానే ఉంటారు ఆ పార్కుల దగ్గర. అలాంటి ఓ పార్కులో పెట్టి తాళం వేసేశారు వీళ్ళు. దాంతో పాటుగా ఏమైంది, ఇప్పుడు ఈ ఈ టికెట్లు ఇచ్చే దానికి కూడా మరి టీటీడీ పాలక మండలి కూడా ఈసారి సామాన్య భక్త జనానికి మేము పెద్దపీట వేస్తున్నాం, బ్రేక్ దర్శనాలు లేవు, అయి లేవు, ఈ లేవు, ఎవరిని రానియటం లేదు, సామాన్య ప్రజానీకానికి గట్టిగా దే దైవ దైవ దర్శనం చేపించి పంపించి తీర్థం మేము అని వాళ్ళు విపరీతమైన ప్రాపగండా చేశారు. అంటే మన కోసమే అని జనాలు ఫీల్ అయ్యి ఎక్కువ మంది వస్తారు. అసలే యూజువల్ గానే పర్వదినంలోనే ఎక్కువ మంది ఉంటారు. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం అనే దాని మీదనే ఎక్కువ మంది ఉంటారు. ఇంకా ఎక్కువ ప్రాపగాండా చేయటం వల్ల ఇంకా ఎక్కువ జరిగింది. ఇక్కడ సమన్వయ లోపం కూడా ఏర్పడింది. ఇప్పుడు దాంతో పాటు ఏంటి, ఇది జరిగింది తిరుపతిలో. ఈ తిరుపతికి ఒక ప్రశస్తి ఉంది. ఆడ పొద్దున్నే 6 గంటలకే వైన్ షాప్ ఓపెన్ అవుద్ది. ఎవరు ఇక మిగతా దేశంతో సంబంధమే లేదు. దాన్నే కట్టడి చేయలేకపోయారు పోలీసులు కానీ, లేకపోతే రెవెన్యూ సిబ్బంది కానీ, ఇంకెవరైనా సరే. అలాంటిది ఇలాగ వచ్చిన పిలిగ్రిమ్స్ ని కట్టడి చేయడం, మరి ఇంక వాళ్ళదే ఏం చేస్తారు? అదే తిరుపతిలో అయితే చూడండి, పాలక మండలి అండర్లో ఉండేదైతే ఇలాంటివి జరగవని చెబుతున్న నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు టీడీపీ నాయకులు, నేను ఇందాక ఒక డిబేట్కి వెళ్ళాను ABN లో. అప్పుడు ఆయన చెబుతున్నాడు అక్కడ, శ్రీనివాస్ చౌదరి గారు, ఎలా జరగవు అని అంటే, ఇప్పుడేం టీటీడీ ఒక్కదాన్ని మరి టీడీపీ గవర్నమెంట్ గా భావించాల్సిందా, లేకపోతే మరి బయట ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నారా అని అంటే, అప్పుడు యాంకర్ కూడా అన్నాడు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అధికారులే ఉండారండి అని. 6 నెలలు పైన అవుతున్నా కూడా ఇదే కుంటి సాకులు చెబుతుంటే ఎలాగా? హోంమంత్రి అనిత గారు కూడా వచ్చి కుట్ర కోణం ఉంది ఇందులో అని అంటే, మాకు కనిపిస్తున్న కుట్ర ఒకటే ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆ టిక్కెట్లు, అది ఎంత అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ టిక్కెట్లు ఈ వ్యవహారం పెట్టక ముందు ఆన్లైన్ లో ఉండేది. మీరు తిరిగి ఆన్లైన్కి వెళ్ళాల్సింది కదా. నాకు అర్థం కానిదల్లా ఒకటే ఒకటి సార్. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ రోజు దగ్గర చంద్రబాబు నాయుడు గారికి అధికారుల మీద కానీ లేకపోతే పాలన మీద కానీ పట్టొచ్చిందా లేదన్నది నాకు అర్థం కావట్లా. ఎంతసేపు రాష్ట్రానికి ఏం చేస్తాము ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు పని చేయని అధికారులను కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ, ఇది దాన్ని అధికారం మదం చెలాయించిన అధికారులు కావచ్చు, వాళ్ళు ఇంకా ఈ రోజు కూడా కొనసాగుతున్నారు. ఈ రోజు అందరూ కూడా చెప్పేది అదే కదా, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి ఈ రోజు ఇంకా మీరు ఉన్నత పదవులు ఇస్తున్నారు, వాళ్ళని తీయలేదు అని. అవును, ఇక్కడ అందరు అలాగనే ఉన్నారండి. ఇప్పుడు మా ఎంతో దాకేందుకు మా నరసరావుపేట, మా మా పార్లమెంట్ నియోజకవర్గం, చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడంటే మరి పత్తిపాటి పుల్లారావు అంటే మరి టీడీపీలో ఉన్న వ్యక్తి అనుకోవచ్చు. కానీ పార్లమెంటు దీనికి వచ్చేటప్పటికి ఏమైంది, లావు కృష్ణదేవరాయలు ఎన్నికల ముందు వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గం నిండా? పత్తిపాటి పుల్లారావు ఆ, తోటి మనకి పని కాదనుకున్న వాళ్ళు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ మొత్తం లావు కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేయించుకోవటం మొదలు పెట్టారు. అవుద్దో లేదో అని వాళ్ళు కొంచెం అతి జాగ్రత్తతోటి ఎక్కువగా పని చేయించుకోవటం మొదలు పెడితే టీడీపీ వాళ్ళందరూ వాళ్ళ వైపు బిత్తర చూపులు చూస్తా కూర్చోవటం అయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వాళ్ళకే పనులు అవటం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నాయకులను తెచ్చిపెట్టుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి జంప్ అయ్యి ఇటు వచ్చిన వాళ్ళకి. ఇక గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళ మీద అయితే లోకేష్ స్వయంగా ఆరోపణ చేశాడు, ఆయన మీద భూ కుంభకోణం ఆరోపణ చేసి చక్కగా ఆయన్ని తీసుకొచ్చి టీడీపీలో పెట్టుకొని ఆయనకు సీట్ ఇచ్చి, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన గెలిపించుకొని ఓ పక్కన పెట్టుకున్నారు. ఇంకా మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాకుండా ఎవరికి అవుతాయి పనులు? అధికారులు ఒకళ్ళనే అంటానికి లేదు కదా, మరి కింద కార్యవర్గం కూడా అట్నే ఉంది. ఈరోజు టీడీపీ క్యాడర్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసి ఈర్ష్య, అసూయ పడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇక పైన అభివృద్ధి అని మేము లక్షల కోట్లు తీసుకొస్తున్నామని మొన్న మోడీ గారు సభ పెట్టారు. 2 లక్షల జనాన్ని తరలించే, మరి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు భయంకరంగా తీసుకున్నారు. అక్కడ ఏం స్టాంపేడ్ ఏం జరగలేదు కదా.
2 లక్షల మంది వచ్చినా కూడా. అంటే ఇక్కడ మనం ఆఫ్టర్ ఆల్ 2,500 మందికి స్టాంపేడ్ జరగడం ఏంటి? మనం ఇక్కడ ఆ అంటే అధికారులు కావాలని చేసి కుట్ర చేశారని అని మనం అలా అంటే కాదు కదా. మనం అంటే సమన్వయ లోపం జరిగింది. వీళ్ళు సరిగా అక్కడ పని చేయలేదు అని అర్థం. మనం అంటే జనాలు తిట్టుకుంటారేమో కానీ నరేంద్ర మోడీ గారి కాలు పెట్టినా కిట్టాడు ఏదైనా ఉద్యమం భయం కూడా వేసింది ఒక పక్కన. అట్లాగా అదేం కాదులే కానండి. ఇక ఈ ఈ ఈ ఈ పాలక మండలిని ఇప్పుడు ఈ ఉన్న ఈ నడుస్తున్న వ్యవహారాల్లో మరి ఎవరు ఈ కౌంటర్లు అన్ని పెట్టిన దగ్గర వీళ్ళందరినీ సమాయత్తం చేయడానికి, సమన్వయం చేయడానికి, మరి ఇది ఫస్ట్ టైం కదా, ఇది కొత్త పద్ధతులు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే అదో పద్ధతి. ఇప్పుడు వీళ్ళు ఈ పాలక మండలికి, ఈ సభ్యులకి, వీళ్ళందరికీ ఇది కొత్త కదా. మరి వీళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఎంచక్కా వీళ్ళందరూ ఇంట్లో పడుకొని కూర్చున్నారు. ఎప్పుడో పర్వదినానికి జరిగే 1-2 రోజులు జరిగే ఈ వ్యవహారానికి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఇంట్లో కూర్చుంటే, ప్రతిరోజు పని చేయాల్సిన వాళ్ళు మాత్రం పని చేస్తారా? మీరు మాత్రం పదవులు తీసుకొని ఇళ్లలో పడుకుంటారా? అలా కాదు కదా. మీరు కూడా వచ్చి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈఓగా ఎవరిని పెడుతున్నాము, ఆయన సమర్థత ఏమిటి, ఆయన నిజంగా ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో లాగానే పెట్టేసుకొని వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. విపరీతంగా ప్రాపగాండా అయితే జరుగుతుంది కానీ ఏదో చేసేస్తున్నాం, పగలబడి చేస్తున్నాం అని అదేం జరగట్లేదు అనేది మాత్రం కళ్ళ కట్టినట్టుగా అక్కడ మనకు అర్థమైపోయే అంశం అన్నమాట. ఇక భక్తులంటే ఇక వాళ్ళు వాళ్ళు కంపల్సరీ ఈ పర్వదినాల నాడు వచ్చి తీరతారు. ఇదెందుకండి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు 3 రోజులు జరిగే ఈ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు జరిగేదానికే మరి వీళ్ళు ఎంత అతలాకుతలం అయిపోతే రేపు బ్రహ్మోత్సవాలు వారాలు వారాలు జరుగుతాయి. దానికి ఏం చేస్తారు? అది ఇంకా కొండ మీద జరుగుతుంది. ఇంకా వచ్చే జనాలు, పోయే జనాలు అసలు ఇంకా ఇంకా ఎక్కువ హడావుడిగా ఉంటుంది. దానికి ఏదో ఒకటి చేస్తారు అని మనం ఎలా అనుకోగలుగుతాం? వీళ్ళందరూ ఏంటంటే నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. అమ్మయ్య మనకి పదవి వచ్చేసింది, మనకు అధికారం, మన వాళ్ళు అధికారంలోకి రాగానే మనకి పదవి వచ్చేసిందని వీళ్ళు ఆ పదవితోటి అక్కడ ఏం చెప్పాలంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక దీంతో తృప్తి పడిపోయి ఇక అక్కడతోటి వాళ్ళకి ఇక బొడ్డు మీద తడిగొట్టేసుకొని పడుకున్నట్టుగా అయిపోయింది. ఇలాంటివి జరిగినప్పుడేమో అరవాంఛనీయ సంఘటనలు జరిగిపోయాయి. ఇందులో వైఎస్ఆర్సీపీ కుట్ర కోణం ఉందంటే ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా మరి ఇక శవాల మీద పేలాలు ఏరుకునే పనులు చేస్తున్నారు. ఏదో నెయ్యి మీద గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు. ఆ నెయ్యి మీద వీళ్ళు ఏం చేయకపోయినా కూడా ఆ నెయ్యి మీద ఏదో కల్తీ చేసేసి అపవిత్రం చేసేశారనే ఆరోపణ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద వేశాడు. అందుకే ఇది జరిగింది అని అంటే జరగాల్సింది ఎవరికి? అధికారంలో ఉండాలకి. జరిగింది ఎవరికి? సామాన్య ప్రజానీకానికి, మీ కోర్టులు వేసిన దరిద్రులకు జరిగింది యాక్చువల్గా చెప్పాలి అని అంటే. ఈ ప్రజలకు జరగాల, వాళ్ళకి జరగాల. వాళ్ళకి జరిగితే శాస్త్రి జరిగినట్ట, ప్రజలకు జరిగితే జరిగినట్ట. యా సో డెఫినెట్గా సార్. అంటే ఇప్పుడు ఈ రోజు నిజంగా ఎవరైనా బాధపడుతున్నారంటే ఎవరైతే గత 5 సంవత్సరాలుగా కష్టపడ్డారో మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే ఆవేదన చెందుతా ఉన్నారు. సో అలాగే ఇప్పుడు ఇది జరిగిన దాన్ని ఈ తప్పిదాన్నో లేకపోతే కుట్ర కోణమో ఇవన్నీ కూడా పక్కన పెడితే తప్పు ఒకటి జరిగింది. మళ్ళీ ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా అలాగే ఇదొక దీన్ని ఏమంటాం మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలి. అధికారులు ఎవరైతే యాక్టివ్గా పనిచేయట్లేదో, ఎవరైతే అలసత్వం చూపిస్తున్నారో మళ్ళీ పాత చంద్రబాబు లాగా వచ్చి వాళ్ళందరినీ తీసేయటం కానీ వాళ్ళందరికీ రేపు హెచ్చరికలు జారీ చేయడం కానీ కఠినంగా చేసుకోకపోతే మాత్రం ఇలాంటి ఇంకా మరికొన్ని ఎదురు చూసే ప్రమాదం అయితే డెఫినెట్గా ఉంది. సో చూద్దాం దీనివల్ల. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. లాస్ట్ గా ఒక పాయింట్ చెబుతాను. కేవలం అధికారులను మాత్రమే కాదు, బాధ్యత వహించాల్సిన పాలక మండలిని కూడా ఏం చేస్తారో చెప్పాలి. వీలైతే మొత్తాన్ని తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి. సమర్థులు ఏ రకంగా సమర్థులు నిర్ణయించుకున్నాక పెట్టండి. ఇలాంటి జరిగినప్పుడు చేయాల్సింది అదే కదా. ప్రజలకు భరోసా ఇస్తున్నాము అని అంటే మళ్ళీ వాళ్ళనే పెట్టి భరోసా ఏమిస్తారు? ఏమి ఇవ్వటానికి లేదు భరోసా. ఏదైనా చేసి ఆ రోజున ఇగో భరోసా మేము ఈ రకంగా ఇవ్వగలుగుతున్నాం, మంచి సమర్థులను తీసుకొచ్చి పెట్టామని మీరు నిరూపించండి. ఆ రోజున ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అభినందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.